ఒక డైనోసార్ ఇసుకలో అనేక కర్రలను గుచ్చి ప్రతి కర్ర తన కుటుంబ సభ్యుడని సూచిస్తుందని, తిరిగి వారి దగ్గరికి వెళ్లాలని కోతి పిల్లాడికి చెప్తుంది. ఆ కోతి పిల్లాడు కూడా అలాగే 3 కర్రలను గుచ్చి తన కుటుంబం చిన్నదని చెప్తాడు. వెంటనే ఆ పిల్లాడు 2 కర్రలను పడేసి ఇసుకతో కప్పేస్తాడు. తన తల్లిదండ్రులు మంచి చోటకి వెళ్లారని దాని అర్థం. పిల్లాడి చర్య చూసి చలించిపోయిన డైనోసార్ తన మనసులోని బాధను పంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. అది కూడా అతిపెద్ద కర్రను పడేసి ఇసుకతో కప్పేస్తుంది. అంటే అది తన తండ్రిని కోల్పోయిందని అర్థం. తండ్రి డైనోసార్, చిన్న డైనోసార్ కలిసి కొన్ని మంచి క్షణాలు పంచుకుంటారు. అయితే వారి ఆహార నిల్వలను దొంగలిస్తున్న ఒక జీవి దాడితో వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తండ్రి డైనోసార్ ఒక వ్యూహం రచిస్తుంది. అది ఒక చెట్టు బోదెకు తాడు కట్టి దానికి బరువున్న రాళ్లను కట్టి వలను పైకి లేపి ఆ జీవిని పట్టుకోవడానికి ఒక పక్కా ఉచ్చును తయారు చేస్తుంది. ఆ జీవి ఉచ్చులో పడినప్పుడు చిన్న డైనోసార్ దాన్ని చంపడానికి ఇష్టపడక విడుదల చేయాలని నిర్ణయించుకుంటుంది. దీనికి తండ్రి డైనోసార్ మందలించగా వారు ఆ జీవిని వెంటాడుతూ ఉండగా ఒక పెద్ద తుఫాను మధ్యలో చిక్కుకుంటారు.